హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెగిటివ్ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాజిటివ్ ఆలోచన మనల్ని ఎప్పుడు మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. అదే నెగిటివ్ ఆలోచన మనలోని భయాన్ని నెలకొల్పి మనల్ని మన లక్ష్యం నుంచి అలాగే రోజువారీ పనుల నుంచి దూరం చేస్తుంది. కొందరికి ఒత్తిడి, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనల కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ప్రతికూల ఆలోచనల నుంచి మనం బయటపడినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. నెగిటివ్ ఆలోచనలు కనుక మీకు పదే పదే వస్తుంటే వాటిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పనులు, మ్యూజిక్ వినడం, డాన్స్ చేయడం, లేకపోతే మీ స్నేహితులతో మాట్లాడడం, బయటికి ఎక్కడికైనా వెళ్ళడం, అలా చేయడం వల్ల ఆలోచనల నుంచి మన మనసును మళ్లించవచ్చు. మనసులో స్ఫూర్తిని నింపే కథలతో కూడిన పుస్తకాలను చదవాలి. అలాగే ఎప్పుడు నైరాశ్యంతో మాట్లాడే వారితో కాకుండా పాజిటివ్ గా మాట్లాడే వారితో స్నేహం చేయండి. నెగిటివ్ ఆలోచనలు పదే పదే వస్తే మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి, లేకపోతే దేవాలయానికి వెళ్ళండి. అప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ నెగిటివ్ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.